తెలంగాణ రాష్ట్రంలో నవంబర్లో ప్రవేశపెట్టినటువంటి 10 నెలల బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులన్నీ కూడా సక్రమంగా ఖర్చు పెట్టకుండా ఆ నిధులు అలాగే ఉండగానే మళ్ళీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం చేసుకుంటా ఉన్నాం। ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వము గత 10 నెలలుగా గతంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ విషయంలో, ఖర్చుల విషయంలో, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి విషయంలో, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వైఫల్యం చెందిందనేది సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను। అరకొర కార్యక్రమాలు నిర్వహిస్తూ పూర్తి స్థాయిలో అవి అమలు కాకుండా, నిధులు కేటాయించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ 10 నెలలు కాలాన్ని ఎల్లదీసింది। మరి ఇవాళ జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ ప్రభుత్వం గత 10 నెలలుగా ఈ రాష్ట్రంలో గత బడ్జెట్లో పెట్టినటువంటి నిధులు ఖర్చు విషయంలో మరి అరకొరగా ఖర్చు పెట్టినటువంటి సందర్భంలో మరి ఆ నిధుల సంగతి ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, రుణమాఫీ విషయంలో కానీ, అదేవిధంగా స్వైన్ ఫ్లూకు సంబంధించి కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వలన అనేక మంది మరణించారు। స్వైన్ ఫ్లూ విషయంలో కరెంటు కోతలు, మరి రుణమాఫీలు, మరి వర్షాభావ పరిస్థితుల వలన మరి వర్షాలు సరైన సమయంలో పడక మరి ఇవాళ కరువు పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి। కరువు మండలాలు ప్రకటించే దాంట్లో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది। మరి రేపు ఈ రోజు నుండి ఈ నెల 27 వరకు జరిగేటటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ లోపల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే మరి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి విషయంలో, తెలంగాణ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ఈ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ లోపల ఎత్తి చూపుతూనే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని అసెంబ్లీ లోపల మరి ప్రస్తావిస్తూ మరి అసెంబ్లీ సమస్యల పరిష్కారానికి మరి సూచనలు, సలహాలు అసెంబ్లీ లోపల ఇస్తూనే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్తూ వైఎస్ఆర్ పక్షాన అసెంబ్లీ లోపల నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర ఈ బడ్జెట్ సమావేశాల్లో పోషించనున్నట్లు తెలియజేస్తా ఉన్నాను।